ఇక్కడ ఎమ్మెల్యే అంటే పెద్ద ప్రివిలేజ్డ్ కాదు, అలాగే ఇంకో రకమైన పార్టీ నాయకుడు అంటే ఆయనకు ఏదో హక్కులు బాధ్యతలు తగ్గినట్టు కాదు. ఇది బాధ్యతే, అది బాధ్యతే. ఈ బాధ్యతల రీస్ట్రక్చరింగ్లో కొన్ని మార్పులు జరిగినప్పటికీ ఎవరి గౌరవం ఎంతవరకు ఉండాలనో ఇంకా ఎంత పెంచాలనో పూర్తిగా తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జరిగిన చేంజెస్లో మల్లాది విష్ణు గారి గురించి పూర్తిగా ఆయన ఇప్పటికే మాట్లాడారు, చెప్పారు. ఇంతకంటే ఉన్నతమైన బాధ్యతలకి ఆయన వెళ్తారు. చట్టసభలో కూడా ఐ థింక్ ఇంకా ముందుగానే ఎక్కువ కాలం రాకుండానే చట్టసభలో కూడా వస్తారు. దాంతోపాటు అదనంగా ఆయనకు బాధ్యతలు ఉంటాయి. పార్టీకి సంబంధించినంత వరకు ఇక్కడ అదృష్టవశాత్తు నేను గమనించింది గుంటూరులో కొంతవరకు, విజయవాడలో మిగిలిన నేను ఇంతగా చూడలే. 3 శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జి 2 శాసనసభ్యులు కలిసికట్టుగా ఒక టీమ్ స్పిరిట్తో పనిచేయడం విజయవాడలో చూసాం ఇంతకాలం. అదే టీమ్ స్పిరిట్తో ఇప్పుడు కూడా అడుగులు వేస్తారు. ఈసారి మల్లాది విష్ణు గారు కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆయన ఎంపీ గారికి చేదోడుగా వాదోడుగా ఉంటూ మొత్తం నాయకత్వం 3 కాన్స్టిట్యున్సీలు కూడా వహిస్తారు. ఆయన సారథ్యం వహిస్తారు. సో ఇక్కడ ఏ రకంగానూ ఆయన ఇది తగ్గించడం కానీ ఇంకోటి కానీ ఉండకపోగా మరింత పెరుగుతుందని చెప్పడం నా ఉద్దేశం. మొత్తం పార్లమెంట్ అంతటికి కూడా మన కేశినేని నానిగారికి పక్కన సపోర్ట్గా నిలబడి ఆయన తన వంతు తన అనుభవాన్ని దాన్ని పూర్తిగా రంగరించి పార్టీ విజయానికి అన్ని స్థానాల్లో 7కు 7 స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించే దాంట్లో తన పాత్ర తను పోషిస్తారు. ఇది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పినది, ఆయనకు తెలిసినది. కాబట్టి దీనికి ఎవరు ఏ అపోహలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన సారథ్యంలోనే మొత్తం జరుగుతుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన సారథ్యంలో, విష్ణు గారి సారథ్యంలోనే ప్రచార కార్యక్రమాలు మిగిలిన ఇస్తే ఇద్దరు కలిసి చేస్తారని కూడా మీకు చెప్తూ, ఇక ఎన్నికల గురించి మనం రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ ఎన్నికల వాతావరణం మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆయన అధికారం కోల్పోయిన రోజు నుంచి ఆయన తొక్కిసలాట మొదలైంది. మళ్ళీ వెంటనే ఎట్లా రావాలనే కుట్రలు కుతంత్రాలు. బహుశా దేశంలో ఎక్కడైనా 4-5 నెలల ముందు ఎన్నికల వాతావరణం ఉంటుంది. ఈయన 2 ఏళ్ల ముందే మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయనకున్న ఆత్రంతో అది మనందరం గమనిస్తూనే ఉన్నాము. కృత్రిమంగా లేని హీట్ జనరేట్ చేస్తూ వస్తాడు, లేని ఆరోపణలు చేస్తారు, అభూత కల్పనలు చెప్పినవే చెప్పి ఒక పొగమంచు దీనిల వాతావరణం ఏదో క్రియేట్ చేసిన పరిస్థితిలో ఈరోజు మనం ఎన్నికలకు వెళ్తున్నాం. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి, గ్రౌండ్ మీద ఏం జరుగుతోంది అనేది ఇంతకుముందు మాట్లాడిన వక్తలు జూపూడి గారు చెప్పారు, మరింత సరళంగా నానిగారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈయన నానిగారి దానికి నేను ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానంటే 10-15 రోజుల క్రితం వరకు ఈయన అటువైపు ఉన్నారు, చూసి వచ్చి మొక్కుబడిగా మాట్లాడట్లేదు, ఒక కన్విక్షన్తో మాట్లాడుతున్నారు. మాకంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము ఇంతకాలం ఎవరైతే ఈ పార్టీలో ఉన్నాం వాళ్ళకంటే నేను ఇది గమనించాను అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కానీ, ఆయన ఆలోచనలో కానీ, ఆయన విధానాల్లో కానీ, ఆయన వ్యవహార శైలిలో కానీ నేను గమనించినవి 1, 2, 3, 4 ఏవైతే చెప్తున్నారో నేను అవి ఎక్కువ పెద్ద సర్టిఫికెట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మేము ఆయనతో జర్నీ చేస్తున్నాం కాబట్టి మనం అందరం సహజంగానే మన నాయకుడు అంటే అభిమానము, గౌరవము, ప్రేమ ఉంటాయి, దాని ప్రకారమే అంటాం. కానీ క్రిటికల్గా చూసి బయట నుంచి దాని నుంచి ఒక కన్విక్షన్తో ఇటువైపు వచ్చి అవి మాటల రూపంలో ఈరోజు ఎక్స్ప్రెస్ చేసింది ఒక సర్టిఫికెట్ లాగా నేను భావిస్తున్నాను. నిజంగానే ఈరోజు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఇది ప్రతి ఒక్కరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు మీడియా చేసే వాళ్ళు క్రియేట్ చేసే ఒక కల్పితాలతో కూడిన కథనాలని పక్కకు తోసి అక్కడ బయట ఉండి విన్నది ఒకటైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసి వాళ్ళు ఇస్తున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేది, చెప్పేది ఇంత డెవలప్మెంట్ ఉంది, ఇంత సంక్షేమం ఎక్కడ లేని జరుగుతుంది, దీని గురించి ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతుంది అని మళ్ళీ మనల్ని అడుగుతుంటారు. ఎందుకు జరుగుతుందంటే ఇంతకుముందు జూపుడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం గురించి పట్టించుకోవట్లా. మనం చేసే ఆ పథకాలన్నీ, మనం చేస్తున్న సంస్కరణలు పథకాలన్నీ లాస్ట్ మైల్ కింది వరకు రీచ్ అవుతున్నాయా లేదా, దానికి అవసరమైన స్ట్రక్చర్ ఏది ఏర్పాటు చేసుకోవాలి, ఆ చేసుకున్న తర్వాత పారదర్శకంగా, అవినీతికి అతీతంగా, శాచురేషన్ పద్ధతి మీద ఎలాంటి వివక్షకు అవకాశం లేకుండా కింది వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఈ 3 ఏదైతే తను ఫోకస్ పెట్టుకున్నాడో దానికోసం డెలివరీ సిస్టమ్ కింది వరకు వాలంటీర్ల వ్యవస్థ వరకు, సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ,
ఇది ఒక అద్భుతమైన వ్యవస్థని వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు. అది లేకుండా నువ్వేం చేయలేవు. ఈరోజు మనకు వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా 2 రోజుల్లో ఎన్యూమరేషన్ అయిపోతుంది, లెక్కలు వస్తున్నాయి. మరో 10 రోజుల్లో కాంపెన్సేషన్ ఏం పే చేయాలో తెలుస్తుంది. అందుకే కాన్ఫిడెంట్గా సీజన్ అయిపోయేలోగా రైతులకు మళ్ళీ మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేస్తాం, పే చేయాల్సిన కాంపెన్సేషన్ పే చేస్తామనగలిగే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వ్యవస్థ ద్వారా వచ్చింది. గతంలో ఎక్కడా లేదు. సిన్సియారిటీ ఉండొచ్చు నాయకులకు, ఎవరైనా కొంతమందికి చేయలేక ఎందుకు పోయారంటే కింద వ్యవస్థ లేదు, డెలివరీ సిస్టమ్ లేదు. ఈరోజు బటన్ నొక్కడం అవతల వాళ్ళు ఎగతాళి చేయొచ్చు, కానీ నొక్కడం ఇంత సులభంగా ఎట్లా అవుతుంది? ఈరోజు ఎంటైర్ బ్యాంకింగ్ వ్యవస్థ ఈయన ఆలోచనలకు తగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు తగినట్టు పేదలకు హెల్ప్ చేయడంలో ముందుకు ఎట్లా రాగలుగుతున్నారు అంటే ఈయన ఒక బ్లూ ప్రింట్ ఇవ్వగలిగాడు, సాటిస్ఫై చేయగలిగారు, అండ్ బెనిఫిషియరీస్ దానికి తగినట్టు రియాక్ట్ అవుతున్నారు కాబట్టి ఈరోజు రెస్పాండ్ కాగలుగుతున్నారు. కాబట్టి డ్వాక్రా మహిళా సంఘాలు 99% పైగా ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. బ్యాంకులు హ్యాపీగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ టర్నోవర్లు పెరుగుతున్నాయి. ఇంకా కావాలని ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు. మీకే తెలుసు, చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళు. వీధి వ్యాపారుల గురించి ఊరు పట్టించుకోవాలని ఈరోజు ఎక్కడ చదివాను, 16 లక్షల మందికి ఈరోజు చిన్న వ్యాపారాలు, బండ్లు పెట్టుకుని ఇది చేసేవాళ్ళు, వాళ్ళందరికీ 16 లక్షల మందికి